వాళ్ళే అనుకుంటుంటారు నేను 2 టైమ్స్ బ్రష్ చేస్తున్నాను. గమ్స్ అంటే మీకు గమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఈ క్యావిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మీరు బ్రష్ చేసుకున్న మూలాన అది పోవడానికి ఆస్కారం లేదు. హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ శరత్ బాబు, చీఫ్ డెంటల్ సర్జన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. ఓకే. సో సార్, జనరల్లీ ఓరల్ హైజీన్కి సంబంధించి అందరూ ఎవరికి వాళ్ళే అనుకుంటుంటారు నేను 2 టైమ్స్ బ్రష్ చేస్తున్నాను, నేను ఎలక్ట్రిక్ బ్రష్ యూస్ చేస్తున్నాను, లేదా మాన్యువల్ బ్రష్ యూస్ చేస్తున్నాను, అండ్ సో టూత్ పేస్ట్ నేను యూస్ చేస్తున్నాను, సో ఐఎమ్ బీయింగ్ ఓరల్లీ హెల్త్ అని చెప్పి ఎవరికి వాళ్ళు మోస్ట్లీ అపోహలో ఉంటారు. చాలామంది, వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను అనమాట. సో అసలు వాట్ ఈజ్ ఓరల్ హెల్త్ అండ్ డెంటల్ కేర్ సార్? ద బేసిక్ వన్ యాక్చువల్లీ టు స్టార్ట్ విత్. ఓరల్ హెల్త్ అంటే ఏంటంటే నోటికి సంబంధించినటువంటి ఆరోగ్యము, వెల్బీయింగ్. ఓకే, నోటికి సంబంధించినటువంటి ఆరోగ్యం. సో నోటికి సంబంధించిన ఆరోగ్యము అంటే నోట్లో నాలుక ఉంటుంది, పళ్ళు ఉంటాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి టిష్యూస్ ఉంటాయి, గమ్స్ అంటాం కదా, గమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో అప్పుడే నోటి ఆరోగ్యత అని అంటాం అన్నమాట. సో మీకు తెలుసో లేదో, నోట్లో మనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి ఒక 50 బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, సో ఇవన్నీ కూడా మనతో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి. అవి ఉంటాయి నోట్లో ఉంటాయి. మన గట్ తర్వాత అంత ఎక్కువగా ఈ మైక్రోబయోటా అంటారు, అంత ఎక్కువగా ఉన్నది నోట్లోనే. సో వీ నెవర్ రియలైజ్ దట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కో ఎగ్జిస్టెంట్, ఒక పీస్ఫుల్గా ఉంటాయి పాపం, ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుందో, ఒక పాజిటివ్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో, అప్పుడు ఓరల్ డిసీజెస్ అంటే పాజిటివ్ సైడ్ నుంచి నెగిటివ్ సైడ్ వెళ్తాయి అనమాట. ఓరల్ డిసీజ్ అంటే నోటికి సంబంధించినటువంటి దుర్వాసన, హల్టోసిస్ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం. హల్టోసిస్ రావడము, తర్వాత నోట్లో బ్లీడింగ్ రావడము, తర్వాత నోట్లో పుచ్చు పట్టడము. సో ఇవన్నిటి కూడా నోటి యొక్క ఇల్నెస్ అనుకోవచ్చు. వెల్నెస్ నుంచి ఇల్నెస్ కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఓల్ సినరియో. సో ఎప్పుడైతే మనము సరైనటువంటి బ్రషింగ్ పద్ధతిని పాటించము, సరైనటువంటి ఫుడ్ తీసుకోము, తర్వాత మీకు తెలుసో తెలియదు మెంటల్ వెల్బీయింగ్, ఓరల్ హెల్త్కి మెంటల్ వెల్బీయింగ్ కూడా ఉంది అనమాట. ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ యొక్క మైక్రోఫ్లోరా ఏదైతే నోట్లో చెప్పానో వీటిలో డిఫరెన్సెస్ వస్తాయి. అప్పుడు నోట్లో ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది. అంటే ఎక్కువ అంటే స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, నైట్ నిద్ర సరిగా లేకపోయినప్పుడు, తర్వాత యూ డోంట్ నో హౌ టు కోప్ ద స్ట్రెస్, హై డోపమైన్ ట్రిగ్గరింగ్ థింగ్స్ చేయడము, అంటే హై గ్లూకోజ్ సంబంధించినటువంటి అంటే హై షుగరీ ఫుడ్ తీసుకోవడము, లేదు అంటే సో ఇవన్నీ కూడా ఏదైతే డోపమైన్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వాటిన్నిటి నుంచి ఏమైందంటే ఓవర్ స్ట్రెస్ అవుతుంది. ఈ స్ట్రెస్ నెగిటివ్లీ ఇంపాక్ట్స్ ఆన్ ద ఓరల్ హెల్త్. సో కనుక సరైనటువంటి ఆరోగ్యము అంటే నోటి ఆరోగ్యం కూడా దాంట్లో భాగమే. మెయిన్ అసలు ఈ డెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే మెయిన్ థింగ్ ఏంటి అంటే క్యావిటీ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఈ క్యావిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే వాట్ ఈస్ ద రైట్ టైం అండ్ వెన్ అ పర్సన్ షుడ్ మీట్ అ డెంటిస్ట్ అంటే మీరు ఏం చెప్తారు సార్? క్యావిటీస్ని దంతక్షయము అని అంటాము. సో క్యావిటీస్ రావడానికి మెయిన్గా కారణం ఏంటంటే హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం, హై షుగరీ కాంటెంట్ ఫుడ్ తీసుకోవడం, హై స్టిక్కీ అంటే చాక్లెట్స్, ఎస్పెషల్లీ మనం చాక్లెట్స్ చెప్తాం కదా పిల్లల్లో చూస్తుంటాము, హై స్టిక్కీ పదార్థాలు తినడం వల్ల ఏమైందంటే అక్కడ అది మార్నింగ్ నైట్ బ్రష్ చేయాలని చెప్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్ బ్రష్ చేయం మనం. నెక్స్ట్ సో ఈ క్యావిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా ఎంత యాసిడ్స్ క్రియేట్ చేస్తామంటే నోట్లో. సో ఎస్పెషల్లీ ఈ బ్యాక్టీరియా సెప్టోకోకస్ మ్యూటన్స్ అనేటువంటి ఎస్మ్యూటన్స్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే టూత్కి అడరెన్స్ అయిపోయి అక్కడ డికేని స్టార్ట్ చేస్తుంది. సో అందుకే మేము ఏం చేస్తామంటే పిల్లలకి ఎస్పెషల్లీ పేరెంట్స్ చెప్తాం, పిల్లలకి చాక్లెట్స్ కానీ ఏదైనా స్టిక్కీ పదార్థాలు తిన్నప్పుడు డెఫినెట్గా నైట్ బ్రషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నైట్ బ్రషింగ్ చేసే పడుకోబెట్టాలన్నమాట. లేదంటే ఏమైందంటే ఈ యొక్క బ్యాక్టీరియా ఈ కార్బోహైడ్రేట్స్ను తో ఏం చేస్తుందంటే యాసిడ్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ యాసిడ్స్ ఏం చేస్తాయంటే డెంటల్ మన ఎనామిల్ని పాడు చేస్తాయి అనమాట. పాడు చేసి అక్కడ దంతక్షయాన్ని కారకమవుతాయి. సో దట్ ఈస్ హోల్ స్టోరీ అబౌట్ ద డెంటల్ కేరీస్. సార్ మీరు అన్నట్లు మనం ఎనామిల్ గురించి మాట్లాడుకుంటే
పళ్ళు ఎంత వైట్గా ఉంటే వాళ్ళు అంత హెల్దీ అని చెప్పి ఒకప్పుడు అనుకునేవాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ కదా. యాక్చువల్లీ ఎనామిల్ అనేది ఎక్కువ ఎవరికైతే లూజ్ అవుతారో వాళ్ళకి ఎక్కువ టీత్ అనేది బాగా వైట్గా ఉంటుంది అంటూ ఉంటారు. బట్ యాక్చువల్ టీత్ కలర్ వచ్చేసి మనకి లైట్ క్రీమిష్ కలర్లో ఉండాలి అని చెప్పి. సో ఈ ఎనామిల్ ఈ వైట్ నా పళ్ళు తెల్లగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నట్లు అని కూడా ఫీల్ అయ్యే వాళ్ళని కూడా చూసాం యాక్చువల్లీ. సో హౌ టు ప్రొటెక్ట్ అండ్ హౌ టు కీప్ యువర్ టీత్ ఇన్ అ నార్మల్ స్టేజ్ అంటే ఎలా సార్? ఎనామిల్ అనేది యాక్చువల్గా వైట్గానే ఉంటుంది. సో దాంట్లో నెక్స్ట్ పొరలో డెంటిన్ అనేది yellowish-గా ఉంటుంది మీరు ఇందాక అన్నట్టు. సో ఈ ఎనామిల్ వైట్ కలరు ఎప్పుడైతే మనం మోస్ట్ ఆఫ్ ద మన డిస్ట్రిక్ట్స్లో చూస్తుంటాం, నల్గొండ కానీ, తర్వాత రాజమండ్రి, కాకినాడ, మెనీ డిస్ట్రిక్ట్స్, ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఇండియా, సమ్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా, రాజస్థాన్ కానీ ఇటుపక్క చూస్తుంటాము. అండర్ గ్రౌండ్ ఫ్లోరైడ్స్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో, అండర్ వాటర్ ఫ్లోరైడ్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ ఫ్లోరైడ్ ఏం చేస్తుందంటే అంటే ఎప్పుడైతే బేబీ కానీ 1 to 8 years లోపల అండర్ గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ఇన్కాపరేట్ ఇన్ ద ఎనామిల్ లోపల ఇన్కాపరేట్ అవుతుంది. వన్స్ ఇట్ ఇన్క్లూడ్ ఫ్లోరైడ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరైడ్ విల్ రీప్లేస్ ద హైడ్రాక్సిల్ అయాన్స్, అట్లా OH రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫ్లోరైడ్ ఈజ్ రీప్లేస్డ్, ఆ ఫ్లోరైడ్ ఏమైందంటే yellowish చారింగ్ కలర్ ఆఫ్ ఎనామిల్లో వస్తుంది అనమాట. సో దీన్ని ఇంటర్నల్ స్టెయిన్స్ అంటారు. ఈ స్టెయిన్స్ ఆర్ ఇంటర్నల్, అంటే మీరు బ్రష్ చేసుకున్న మూలాన అది పోవడానికి ఆస్కారం లేదు. సో ఇట్ గోయింగ్ టు స్టే ఫర్ లైఫ్ లాంగ్ ఈ స్టెయిన్స్. సో దీన్ని మనము కౌంటర్ చేయడానికి మనకు లామినేట్స్ కానీ, వెనీరింగ్స్ కానీ, కాంపోజిట్స్ కానీ, ఇలాంటి వేరియస్ మెథడ్స్ ద్వారా మన వైటింగ్. టూత్ వైటనింగ్ గురించి మీరు ఇందాక అంటున్నారు కదా, టూత్ వైటనింగ్ అనేది కాస్మెటిక్ సంబంధించింది. ఫస్ట్ థింగ్ అంటే వెన్ యూ స్పీక్ విత్ ఎనీబడి, ఫస్ట్ థింగ్ మన ఐస్ పోయేది పళ్ళపైనే. పళ్ళు వైట్ ఉండాలా లేదా అనేది ఇండివిజువల్ డెసిషన్ ఒకటి. సెకండ్ అంటే కాస్మెటికల్గా చూస్తే వైట్ కావాలి. ఇప్పుడు మీరు అంటే ఎస్పెషల్లీ యాంకర్స్ కానీ, మోడల్స్ కానీ, హీరోయిన్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ అందరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫెయిర్నెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, అవునా కదా. దాని గురించి వేరియస్ సోప్స్ వాడుతూ ఉంటారు, వేరియస్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వైట్ అనేది కాస్మెటికల్గా అందరూ కోరుకునేది, కనుక టూత్ వైటనింగ్ కూడా దీంట్లో కాస్మెటాలజీలో ఒక భాగమే, కనుక ఎనామిల్ వైట్గా ఉండాలనుకుంటారు. తర్వాత ఇవి కాకుండా ఎక్స్టర్నల్ స్టెయిన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటే ఫుడ్ స్టెయిన్స్ కానీ, టొబాకో కానీ, స్మోకర్స్ ఉంటే స్మోకింగ్ స్టెయిన్స్ కానీ, ఎనామిల్ పైన స్టెయిన్స్ వస్తాయి. సో ఎక్స్టర్నల్ స్టెయిన్స్ మనం తీసేయచ్చు ఓరల్ హైజీన్ అంటే స్కేలింగ్ ద్వారా, ప్రొఫెషనల్ క్లీనింగ్ ద్వారా ఎక్స్టర్నల్ స్టెయిన్స్ తీసేయచ్చు. బట్ ఇంటర్నల్ స్టెయిన్స్ తీయడానికి కుదరదు. కొన్ని డ్రగ్స్, ఇప్పుడు టెట్రాసైక్లిన్ డ్రగ్స్లో కూడా అంటే ప్రెగ్నెంట్ మదర్స్ ఎప్పుడైతే ఈ టెట్రాసైక్లిన్ కానీ రిలేటెడ్ డ్రగ్స్ వాడినప్పుడు కూడా అవి కూడా ఇంటర్నల్ స్టెయిన్స్, చారింగ్ కలర్ ఆఫ్ ఎనామిల్ ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద హోల్ స్టోరీ ఆఫ్ స్టెయిన్స్, కలర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.